తిరువన్నామలైలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆలయానికి వచ్చిన భక్తులు, ఆలయ సిబ్బంది మధ్య ఘర్షణ తలెత్తింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన భక్తులతో ఆలయ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. అది కాస్త పరస్పరం దాడులు చేసుకునే వరకు పెరిగింది. ఈ ఘటనలో ఒక యువతికి తీవ్రంగా గాయాలవగా పలువురికి కూడా గాయాలయ్యాయి. ఆలయ ప్రాంగణంలోనే ఇరు వర్గాలు పరస్పరం తోపులాట, దాడులకు దిగినట్లు సమాచారం. ఘటనతో అక్కడికొచ్చిన భక్తుల్లో భయాందోళన నెలకొంది. భక్తులు అటు క్యూను పక్కన పెట్టి పాట్ కట్ ద్వారా దర్శనానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీనిపై ఆలయ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేయడం కూడా జరిగింది. షార్ట్ కట్ ఉపయోగించడంతో అక్కడ మొదట మాట పెరిగి తర్వాత ఘర్షణగా మారింది. ఈ ఘటనలో గాయపడిన యువతి నోటి వద్ద తీవ్ర రక్తస్రావం కనిపించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు నమోదు చేసుకున్నాయి. గాయపడిన వారిని తిరువన్నామలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతి వీకెండ్ భారీగా భక్తులు తరలివచ్చే ఈ ఆలయంలో దర్శన ఏర్పాట్లపై తరచూ ఇలాంటి వివాదాలు తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం జరిగేలా మెరుగైన భద్రతా చర్యలు, స్పష్టమైన మార్గదర్శకాలు అమలు చేయాలని పలువురు కోరుతున్నారు. सिस्टर को मारा, देखो ब्लड डाला। लड़की को कौन मारते? जोलेट को चुपी मारा, सिस्टर को मारा, देखो ब्लड डाला। लड़की को कौन मारते?